నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు, రంగులు చల్లుకుంటూ యువకుల కేరింతలు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. శ్రీశైలం పోలీసులు కొత్త రకం టెక్నాలజీ, డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తులపై నిఘా. పేకాట రాళ్ల అరెస్ట్. నంద్యాలలో అన్ని ఈద్గాలలో ఈద్ నమాజ్ కోసం ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా ఇమాంల సంఘం అధ్యక్షుడు అమ్జద్ భాషా సిద్దిక్ వెల్లడి. నంద్యాల చెక్కే సుంకులమ్మ ఆలయంలో ఉగాది పండుగ, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవం, పురవీధులలో కన్నుల పండుగ మల్లన్న బ్రహ్మోత్సవం. నంద్యాల కోట వీధిలో ఉగాది సంబరాలు, మెగా ఫ్యాన్స్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో రంగులు చల్లుకుంటూ డాన్సులు. ఉగాది పండుగ సందర్భంగా నంద్యాల పట్టణంలో ప్రజలు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల పట్టణంలో ఉగాది పండుగ రోజు రంగులు చల్లుకుంటూ వేడుకలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. పట్టణంలో పలు ప్రాంతాల్లో యువకులు రంగుల బండ్లు ఏర్పాటు చేసి కేరింతల మధ్య ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.
ముందుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది కానీ నంద్యాల కురవపేట రంగుబండి ఏర్పాటు చేసి సంతోషంగా జరుపుకుంటున్నాము. అందరూ ప్రజలు ఈ సంవత్సరం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గడియా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, నంద్యాల ఏఎస్పీ మంద జవాలి అల్ఫోన్స్, అలాగే మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఆధ్యాత్మిక లక్ష్య సాధన కోసం ఇస్లాంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు పొందుపరచబడ్డాయని, ప్రతిరోజు ముస్లింలు 5 పూట్ల నమాజ్ చేస్తారన్నారు. ప్రతి విషయంలోనూ అల్లా పట్ల విశ్వాసం కలిగి ఉండాలన్నారు. రంజాన్ నెలలో కఠోర పద్ధతిలో ఉపవాస దీక్షలో ఉంటారన్నారు. ముస్లిం మైనారిటీకి చెందిన ప్రతి వ్యక్తి తాను సంపాదించిన ఆదాయంలో కొంత భాగం పేదలకు పంపిణీ చేస్తారన్నారు. ఈ ప్రాథమిక సూత్రాలను ప్రతి ముస్లిం సోదరులు పాటిస్తారన్నారు. ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం దీక్ష పాటించే సమయంలో పవిత్రమైన జీవితాన్ని గడిపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారని, రంజాన్ నెలలో నెల రోజులు కఠిన దీక్ష చేపట్టి ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటారని తెలియజేశారు. أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح حي الله أكبر الله أكبر لا إله إلا الله. No, madam. أشهد أن لا إله إلا الله وقامت الصلاة الله أكبر لا إله إلا الله. क्योंकि हमारे दुआ के अंदर हमारे नंद्याल जिले के और जो दूसरे हमारे कलेक्टर साहब भी जो है तशरीफ लाए हैं, उनका कमिश्नर साहब का इधर जमा हुए हैं। ये जो है उत्तर आंध्र प्रदेश की जानिब से हमारे सीएम साहब जनाब चंद्रबाबू नायडू साहब ने हमारे मुसलमानों पर सिर्फ नंद्याल ही नहीं उनके बल्कि जो है पूरे आंध्र प्रदेश रब्बना
آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا إننا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. يا حي يا قيوم برحمتك أستغيث. اللهم ربنا إننا أتم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. اللهم إنا نجعلك في نحورهم ونعوذ بك من شرورهم. اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان. اللهم اجعلنا من الراشدين. اللهم اجعلنا من الراشدين. واعف عنا واغفر لنا وارحمنا. واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. اللهم ثبت قدمي على صراطك المستقيم. اللهم ثبت قدمي على صراطك المستقيم. صراط الذين أنعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن أولئك رفيقا. अल्लाह सबसे पहले उन सब गुनाहों की मग़फ़िरत फरमा। अल्लाह हमारे सगीरा और कबीरा गुनाहों की मग़फ़िरत फरमा। अल्लाह ये मुबारक महीना जो हमारे लिए आया है, अल्लाह इसके अंदर तेरा मुक़द्दस कलाम कुरान मजीद का जो नज़ूल फरमाया, इस कुरान की बरकत से, इसकी अज़मत से జిల్లా యంత్రాంగం తరపున నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకి హాజరైన మన నంద్యాల ప్రజలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం. మనకి ఇఫ్తార్ విందు అంటేనే ఒక యూనిటీ, ఒక టుగెదర్నెస్. అలాగే మన నంద్యాలలో కూడా అందరం కలిసిమెలిసి రానున్న సామరస్యంతో రానున్న రంజాన్ పండుగను కూడా మంచిగా మనం చేసుకోవాలి. అలాగే మనము జిల్లాలో చూస్తే మనకి మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది. జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం. తర్వాత ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మనం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఈ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అలాగే రంజాన్ కూడా చాలా మంచిగా చేసుకోవాలి. నీడీ పీపుల్ ఎవరున్నారో వారికి సపోర్ట్ ఇవ్వాలి అన్నది రంజాన్ మాసంలో చాలా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అనుసరిస్తారు. సో అటువంటి నీడీ పీపుల్ అందరినీ కూడా మనం సపోర్ట్ ఇచ్చి అప్లిఫ్ట్ చేయాలి. జిల్లాలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి అందరికీ నమస్కారం. లైటింగ్ ఉందే కదా, లైటింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లాలో ఇఫ్తార్ దావత్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ అందరికీ ఆదేశం ఇచ్చాం ప్రభుత్వం తరఫున ఈ ఇఫ్తార్ డిన్నర్ చేయమని. 27వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో చేయడం జరిగింది. చాలా మంది కలెక్టర్లు 27వ తేదీ చేయడం జరిగింది. ఇంత 25, 26 కలెక్టర్ మీటింగ్ ఉండేది. కొంతమంది విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కలెక్టర్లు 27వ తేదీ వాళ్ళపై చేశారు. మిగతాలో నిన్నటికి ఇవాళతో కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే ముందు 23వ తేదీ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల నాకు మానసిక కార్యక్రమంలో కొంచెం డిలే అయిపోయింది. దానికి సర్దుబాటు చేసుకుని పెద్దరాత్రి తర్వాత చేద్దామని ముందే చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయిపోయింది. ఏదేమైనా సరే రాష్ట్ర కూడా సజావుగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. మన గతంలో ఇది ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఇఫ్తార్ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఇంట్లో ఇఫ్తార్ డిన్నర్ జనరల్గా ఇఫ్తార్ డిన్నర్ ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో హిందూ సోదరులు ఇచ్చేవాళ్ళు. అది ఆనవాతి ఉండేది. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు గౌరవించేవాళ్ళు. ఆ రోజు హైదరాబాద్లో ఆ సంస్కృతి ఉండేది. ఆ రోజుల్లో ఇదేమైనా సరే మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం తరఫునే జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ద్వారానే ఇఫ్తార్ దావత్ మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దేశంలో అన్ని దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూస్తే యూట్యూబ్లో అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం తరఫునే చేస్తూ ఉన్నారు. ఇంగ్లాండ్లో రాయల్ ప్యాలెస్లో చేయడం జరిగింది మొట్టమొదటిసారి, ఎక్కడ చేయలేదు, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. అట్లా ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది. మేము కూడా దానికి ఆనవాతిగా అన్ని ప్రభుత్వాలు కూడా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రంజాన్ తోఫా కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీ ముస్లింల గురించి పట్టించుకోలేదు. వాళ్ళు కూడా దాదాపుగా 35 లక్షల మందికి రంజాన్ తోఫా వాళ్ళు నిర్ణయం తీసుకుని రంజాన్ తోఫా కూడా ఏం జరిగింది. మేము కూడా రంజాన్ తోఫా కూడా ఇద్దాం అనుకున్నాం కానీ కాలయాపన అయిపోయింది, జరగలేదు. ఈ సమావేశాలు ఆ సమావేశాలతో
కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మొత్తం చేయడం జరిగింది. అందరితో మాట్లాడారు, నేను అన్ని కలెక్టర్ గారితో మాట్లాడారు, అందరూ కూడా బాగా సమాధానం చేశారు. ఇక్కడ కూడా బాగా జరిగింది కాబట్టి అందరి ప్రజలు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ఎందుకంటే సమైక్యత అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అందరి కులాలకు మతాలకు అతీతంగా మనమందరం మన భారతీయులు మనమందరం కలిసి ఉండాలని అన్ని కులాల వారు అన్ని మతాల వారు నివసిస్తారు. అన్ని మతాలకు అన్ని దానికి గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి ఐటీ కూడా చేశాం, డిసెంబర్లో మేడం చేశారు, మీరు అప్పుడు రాలేకపోయాను. దయచేసి నేను హైదరాబాద్ విజయవాడని విడిపోవడం జరిగింది సీఎం గారితో. అదే రోజు ఐటీ కూడా ఇక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఐటీ ప్రోగ్రామ్ కూడా మరి క్రిస్టియన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది, చాలా ప్రమాణం చేయడం జరిగింది. అది మన సంస్కృతి, మన భారత సంస్కృతి. మనందరం కలిసికట్టుగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేజర్ గా రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత చాలా పెద్ద జరిగింది భారతదేశంలో. ఏదేమైనా సరే ఈ రోజు ఈ కార్యక్రమం బాగా సజావుగా జరిగింది. కలెక్టర్ గారు, ఏఎస్పీ గారు, మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా రావడం, దీన్ని జయప్రదం చేయడం. నిన్ననే కర్నూలు చేయడం జరిగింది. కర్నూలు కూడా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను నిన్ననే మధ్యాహ్నం వచ్చాను, రాయాలని చెప్పాను. కాబట్టి ఈ రోజు మన నంద్యాల జిల్లాలో మన కలెక్టర్ గారి జరిగిన ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రవేశపెట్టడం చేయడం మన రాష్ట్రం నా వంతే కానీ చేయడం అంతా వాళ్ళ వంతే. కాబట్టి చేసినందుకు అక్కడ కూడా విజయవాడలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పాపం లేకపోయినా ఆయన కలెక్టర్ గారు 24 గంటలు మరి 25వ తేదీ 26వ తేదీ కలెక్టర్ మీటింగ్ ఉంటే పర్యవేక్షణ చేసేవాడు. ఆర్డీఓ అందరూ జాయింట్ కలెక్టర్ గారు అందరూ చేసి అక్కడ చాలా బ్రహ్మాండం చేసేవాడు. చాలా ఎక్సలెంట్ గా జరిగింది అక్కడ కూడా. మళ్ళీ ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. శ్రీశైలంలో పేకాట రాళ్ల గుండెల్లో పోలీసులు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పేకాట స్థావరాలను కనిపెట్టేందుకు శ్రీశైలం పోలీసులు డ్రోన్ కెమెరాల టెక్నాలజీలు వినియోగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో పేకాట స్థావరాలను ఇట్టే పసిగట్టేస్తున్నారు. కాకి డ్రెస్ చూడగానే పేకాట రాయిలో ఎస్కేప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలు చేసే వారి కోసం భక్తుల భద్రత, ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో క్షేత్ర పరిధిలో నిరంతరం డేక కన్నుల డ్రోన్ కెమెరాలను ఎగురవేస్తున్నారు. సత్రాలపైన కొందరు సోలార్ ప్లేట్ల కింద, మరికొందరు హైస్కూల్ పరిసరాల ప్రాంతంలో, ఇంకొందరు జూదం ఆడుతూ దేవస్థాన నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు 4 చోట్ల పేకాట రాయుళ్లపై డ్రోన్ కెమెరాలతో వీడియోలు రికార్డు చేసి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయుళ్ల వద్ద మొత్తం 62,370 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. 24 మందిపై శ్రీశైలం సిఐ ప్రసాదరావు పోలీసులు కేసు నమోదు చేసి పేకాట రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. నంద్యాల పట్టణంలో అన్ని ఈద్గాలలో ఈద్ నమాజ్ కోసం ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో ఈద్గాలలో నమాజ్ కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈద్ నమాజ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈద్ నమాజ్ ఈద్గాల యందు 9:30 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమయపాలన పాటించి ఈద్ నమాజ్ ఆచరించాలన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరించడంతో కృతజ్ఞతాపూర్వకంగా ఈ నమాజ్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆదివారం సాయంత్రం చంద్రుడిని దర్శనమిస్తే సోమవారం ఈద్ నమాజ్ ఉంటుందన్నారు. ये मार्किंग नहीं डाले तो कपड़ा नहीं बन रहा है। सब डाल ले ले मार्किंग पूरे हो गए। चांद दिख गया तो इंशाल्लाह ये हो जाती है, मिल जाती है। से हमारा भी इंशाल्लाह कल हो गया सर। साँझ होता सर न पीर को 90% आरुम बाग कटरा नो हरीरा ना राशन कार्ड हां
तो मैं हरी खाली लास्ट रोजा इफ्तार करते सभी एक नमाज की एक झलक लेके चले जाको दाल वाली का सब मिला को अन्य कल पे जरूर हाँ अच्छा है शाम में ना हाँ हाँ जरूर 9 बजे बोले तो 9:30 अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज जो है हमारी मस्जिद कुबरा के अंदर ज़ोहर की नमाज अदा करने के बाद इंशाअल्लाह हम लोग जो है सब मिलकर शहर नैनीताल के तमाम अतराफ़ अकनाफ सबके लिए खिदमत में एक दरख्वास्त अर्ज़ करते हैं कि अल्लाह का फजल व करम से अल्लाह ने हम सब के लिए रमज़ान जैसा मुबारक महीना जो है अता किया। अल्लाह की फजल व करम से इसके अंदर हम जो है जहाँ तक हो सके उसकी इबादत करना था इबादत करे, रोज़े रखे, नमाज पढ़े, नमाज तरावी पढ़े और जो है ज़िक्र व अस्कार करे। पहला अशरा जो है रहमत वाला हमसे गुजर गया, दूसरा अशरा भी जो है मग़फ़िरत वाला हमसे गुजर गया। अल्लाह का बहुत बड़ा एहसान व करम है कि अल्लाह ने हम सबको इस मुबारक महीने के अंदर छोटी मोटी सब इबादतें हर एक को जो है अल्लाह के तरफ रुजू होने के लिए अल्लाह ने मौका दिया था। हम जो है अपनी नाकारा इबादतों से अल्लाह को जो है राज़ी करने की कोशिश करें। बहरहाल अल्लाह तबारक व तआला बड़े करीम है, रहीम है, करम फरमा है, बंदे से जो है मोहब्बत करने वाले हैं। जो बंदा जो है अल्लाह की तरफ रुजू होता है, अल्लाह के अहकाम अदा करता है, तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया मन कान लिल्लाहि व कान अल्लाहु लहू, जो अल्लाह का हो जाता है अल्लाह उसका हो जाते हैं। तो इसी निस्बत से जो है हम आज जो है ये आखिरी अय्याम में अगर चांद नज़र आएगा तो जो है कल ईद उल फितर ईद की नमाज पढ़ी जाएगी। तो इस मौके पर तमाम जो है शहर नैनीताल के अतराफ अकनाफ तमाम मुसलमान भाइयों से मुअद्दिबाना दरख्वास्त है कि अगर चांद नज़र आएगा तो हम जो है आज की रात को यौमुल जायज़ा लैलतुल जायज़ा यानी इस रात को जो है लैल के माने रात के हैं, जायज़े वाली रात होगी। इस रात के अंदर जो है हम भी अपने अपने अमाल का पूरे महीने भर जो हम इबादत करे हैं इस इबादत के अंदर कहीं कोताहियाँ लर्जिशें ना हो, तो ये तमाम चीज़ों को याद करते हुए फिर दोबारा अल्लाह से जो है मांगते हुए तौबा इस्तग़फ़ार करने की रात जो इंशाअल्लाह होगी वो लैलतुल जायज़ा होगी इंशाअल्लाह। उसी के लिए जो महीना भर जो है बंदे रोज़े रखकर इबादत करके नमाज पढ़ के सब चीज़ें जो है अल्लाह के रास्ते में कुर्बान करके इस महीने का जो है अल्लाह तबारक व तआला ने इस महीने भर की मजदूरी जो है कल ईद की नमाज ईद उल फितर की ईद की नमाज बंदों के हक़ में शुक्रिया के तौर पर अल्लाह के साथियों से, बड़ों से, जवानों से, बुजुर्गों से दरख्वास्त है कि वक्त का ख्याल करते हुए वक्त से पहले ईदगाह लाने की कोशिश करें। अल्लाह तबारक व तआला हम सबको ईद की सही और सच्ची खुशी अता फरमा दे। तमाम मीडिया वालों को रमज़ान मुबारक, अडवांस में जो है ईद मुबारक। నంద్యాల సుంకులమ్మ దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఈ సందర్భంగా స్థానిక పట్టణంలోని టెకే ప్రాంతాల్లో వెలిసిన సుంకులమ్మ ఆలయంలో భక్తులకు ఎలాంటి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. అమ్మవారిని వెండితో అలంకరించారు. సాక్షాత్తు అమ్మవారు కనిపించే విధంగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి నైవేద్యం అందజేశారు. భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉగాది పండుగ రోజున భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. जरगना
రావాలా జరగాల జరగాల జరగరారి రండి సార్ రావాలా జరగాల జరగాల छोटा सिंह కె శుక్ల పరమేశ్వరి దేవాలయం తరఫున ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా నంద్యాల ప్రజలకు, మేధావులకు, రాజకీయ నాయకులకు, పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నంద్యాల టెక్కే శుక్ల పరమేశ్వరి దేవాలయంలో ఉగాది పండుగకు పురవీధుల నుంచి తండోపతండోల భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని వారి కోరికలు తీసుకొని ధన్యవాదాలు చేసుకుంటారు. అదే కాకుండా ఈ సంవత్సరము ఈ ఉగాది పండుగ మరుసటి రోజు మంగళవారం బోనాల పండుగ జరపబడుతుంది. ఈ బోనాల పండుగకు ప్రతి ఒక్క వీధుల నుంచి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తారు. వాళ్ళ కోరికలు తెచ్చుకొని అమ్మవారికి సమర్పించుకొని అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం జరపబడుతుంది. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు 3వ రోజు సంబరాలు అంబరాన్నంటాయి. ఆశేష జనవాహిని మధ్య శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ప్రభోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేలాది మంది కన్నడ భక్తజనంతో శ్రీశైలం ప్రధాన వీధులు కిటకిటలాడాయి. భ్రమరాంబాదేవి అమ్మవారిని తమ ఆడపడుచుగా మల్లికార్జున స్వామి తన అల్లుడిగా కొలిచే కన్నడిగులు ప్రభోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. ప్రభోత్సవాన్ని కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శ్రీశైలం పురవీధులు మార్మోగాయి. నంద్యాల కోట వీధిలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. జన సైనికుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో రంగులు చల్లుకుంటూ పిల్లలు, పెద్దలు డాన్స్ చేశారు. దేవాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు, రంగులు చల్లుకుంటూ యువకుల కేరింతలు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. శ్రీశైలం పోలీసులు కొత్త రకం టెక్నాలజీ, డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తులపై నిఘా, పేకాట రాళ్ల అరెస్ట్. నంద్యాలలో అన్ని ఈద్గాలలో ఈద్ నమాజ్ కోసం ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా ఇమాంల సంఘం అధ్యక్షుడు అంజద్ భాషా సిద్దిక వెల్లడి. నంద్యాల టెక్కే సుంకులమ్మ ఆలయంలో ఉగాది పండుగ, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవం, పురవీధులలో కన్నుల పండుగ మల్లన్న ప్రభోత్సవం. నంద్యాల కోట వీధిలో ఉగాది సంబరాలు, మెగా ఫ్యాన్స్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో రంగులు చల్లుకుంటూ డాన్సులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.